హాయ్ అండి. ఇప్పుడు మనం చెప్పుకునేది అరుణాచల ఈశ్వరుడు గురించి. తమిళనాడులోని తిరువనమలైలో ఉన్న అరుణాచల ఈశ్వరుడి ఆలయం పంచభూత స్థలాలలో అగ్నిస్థలంగా ప్రసిద్ధి పొందింది. అంటే ఇక్కడ శివుడి అగ్ని స్వరూపంలో పూజించబడతాడు. పురాణం చెబుతుంది, ఒకసారి బ్రహ్మ విష్ణు ఎవరు గొప్పవారు అని వాదించుకుంటూ ఉన్నప్పుడు శివుడి అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమయ్యాడు. విష్ణు ఆ అగ్నిస్తంభం అడుగు వెతికాడు, బ్రహ్మ తల వెతికాడు. కానీ ఎవరికీ ఆకరా మొదలా దొరకలేదు. అప్పుడు తెలుసుకుంది, అనంతం అది అంతం లేని శక్తి శివుడే అని. ఆ అనంతజ్యోతి పర్వతంగా రూపాంతరం చెంది అదే ఈరోజు మనం చూస్తున్న అరుణాచల పర్వతం. ఇక్కడ కొండనే దేవుడిగా భావిస్తారు. అందుకే భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. కొండ చుట్టూ 14 కిలోమీటర్లు నడుస్తారు. ఇది జీవితంలో చేసిన అత్యంత పవిత్ర యాత్రగా నమ్ముతారు. ప్రతి సంవత్సరం కార్తీక దీపం రోజున కొండపై వెలిగే మహాజ్యోతి శివుడి అనంతజ్యోతి రూపం. దాన్ని ఒకసారి చూడటానికి లక్షలాది మంది భక్తులు వస్తారు. కాబట్టి అరుణాచలం అంటే కొండ కాదు, అనంతజ్యోతి. అరుణాచల ఈశ్వరుడు అంటే జీవితాన్ని వెలిగించే శివుడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టండి.